ఈరోజు chi-square డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్ గురించి డిస్కస్ చేద్దాం. సో chi-square డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్ అంటే ముందు అసలు chi-square డిస్ట్రిబ్యూషన్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ శాంపుల్ డిస్ట్రిబ్యూషన్లో chi-square డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక డిస్ట్రిబ్యూషన్. సో chi-square డిస్ట్రిబ్యూషన్ డెరివేషన్ ముందు వేరియట్ ఏంటి అంటే చూద్దాం. chi-square వేరియేట్ విత్ 1 degrees ఆఫ్ ఫ్రీడమ్. 1 degrees ఆఫ్ ఫ్రీడమ్ అంటే మనకి 1 వేరియేట్ అనేది ఉంటుంది అని అర్థం. సో ఒక వేరియేటే ఉంటే దాన్ని మనం 1 degrees ఆఫ్ ఫ్రీడమ్గా చెప్తాం. chi-square వేరియేట్ విత్ 1 degrees ఆఫ్ ఫ్రీడమ్. chi-square అంటే ఏంటంటే ద స్క్వేర్ ఆఫ్ ది స్టాండర్డ్ నార్మల్ వేరియేట్. ద స్క్వేర్ ఆఫ్ ది స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ ఈజ్ నోన్ యాజ్ ఏ chi-square వేరియేట్ విత్ 1 degrees ఆఫ్ ఫ్రీడమ్. 1 degrees ఆఫ్ ఫ్రీడమ్తో మనకి chi-square స్క్వేర్ చేస్తే మన అందరికీ తెలిసిందే కదా, ఎక్స్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతే ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా అనేది స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ అవుతుంది. ఈ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మాని మనం ఏమంటామంటే జెడ్ అనుకుంటాము. జెడ్ అంటే స్టాండర్డ్ నార్మల్ వేరియేట్. ఈ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ని స్క్వేర్ చేస్తే కనుక అది మనకి chi-square అవుతుంది. ఇఫ్ ఎక్స్ ఫాలోస్ ఎన్ ఆఫ్ మ్యూ కామా సిగ్మా స్క్వేర్ విత్ మీన్ మ్యూ అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్, దెన్ ద స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. స్టాండర్డ్ నార్మల్ వేరియేట్లో స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ ఎప్పుడు 0 అవుతుంది, వేరియన్స్ అనేది 1 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి chi-square కదా. chi-square అంటే ఏమనుకున్నాం, స్క్వేర్ ఆఫ్ ది స్టాండర్డ్ నార్మల్ వేరియేట్. సో జెడ్ని స్క్వేర్ చేస్తే అది మనకి chi-square అవుతుంది. జెడ్ అంటే ఏంటి ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా హోల్ స్క్వేర్. ఈజ్ ఫాలోస్ ఏ chi-square డిస్ట్రిబ్యూషన్ విత్ ఒకటే ఉంది, సింగిల్ వేరియేట్ ఉంది కాబట్టి మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 అవుతుంది. ఎప్పుడైనా సరే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని మనం సఫిక్స్లో పారెంథసిస్లో చూపించాలి. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ chi-square వేరియేట్ విత్ 1 degrees ఆఫ్ ఫ్రీడమ్. 1 ఉంది కాబట్టి 1 degrees. n వేరియేట్స్ని తీసుకుంటే n degrees ఆఫ్ ఫ్రీడమ్ అంటాం. ఇప్పుడు chi-square వేరియేట్ విత్ n degrees ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ ఒక వేరియబులే తీసుకున్నాము, ఎక్స్ అనేది ఒక్కటే తీసుకున్నాం. ఇక్కడ ఎన్ని తీసుకున్నాం అంటే x1 x2 and so on xn. n ఇండిపెండెంట్ నార్మల్ వేరియేట్స్ విత్ మీన్ మ్యూ అండ్ వేరియన్స్ విత్ మీన్ మ్యూ ఐ వేరియన్స్ సిగ్మా ఐ స్క్వేర్. అంటే దీని మీనింగ్ ఏంటి, x1 ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, మీన్ ఏమవుతుంది μ1 కామా సిగ్మా 1 స్క్వేర్ అవుతుంది. x2 కూడా ఏ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది, నార్మల్ డిస్ట్రిబ్యూషనే ఫాలో అవుతుంది. మీన్ μ2 వేరియన్స్ సిగ్మా 2 స్క్వేర్. అలా అప్ టు ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాం మనం, xn తీసుకున్నాం కాబట్టి xn ఫాలోస్ n ఆఫ్ μn కామా సిగ్మా n స్క్వేర్. ఇది రాసుకున్నాం ఇక్కడ. ద సమ్ ఆఫ్ ది ఒక్క వేరియట్ ఉంటే స్క్వేర్ చూస్తాం, ఇక్కడ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది n ఇండిపెండెంట్ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్స్ అన్నిటిని సమ్ చేసి అవన్నిటిని కూడా మనం సమ్ చేసి స్క్వేర్ చేసి సమ్ చేస్తే వచ్చేదే chi-square వేరియేట్ విత్ n degrees ఆఫ్ ఫ్రీడమ్ అవుతుంది. ఒకటే ఉంటే ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా హోల్ స్క్వేర్ రాస్తాం. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి కాబట్టి ఏం రాస్తాం మనం, సమేషన్ xi మైనస్ మ్యూ ఐ బై సిగ్మా ఐ హోల్ స్క్వేర్. ఏ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది, chi-square డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది. ఇక్కడ ఎన్ని వేరియేట్స్ ఉన్నాయి, n వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి n degrees ఆఫ్ ఫ్రీడమ్ అవుతుంది. సో ఇది chi-square వేరియేట్. ఇంకా డెఫినేషన్కి వెళ్దాం. chi-square ఈజ్ ఏ కంటిన్యూస్. ఎందుకు కంటిన్యూస్ అంటున్నాం, ఇది స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఫామ్ అవుతుంది. స్టాండర్డ్ నార్మల్ అనేది ఒక కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. సో అందుకని chi-square కూడా కంటిన్యూసే అవుతుంది. chi-square ఈజ్ ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ విత్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. దీని యొక్క పీడిఎఫ్ ఏమవుతుంది అంటే f ఆఫ్ chi-square ఈజ్ ఈక్వల్స్ టు 1/2 పవర్ n/2 గామా ఆఫ్ n/2 ఇంటూ e పవర్ మైనస్ chi-square/2 ఇంటూ chi-square పవర్ n/2 మైనస్ 1. ఇక్కడ మనకి గామా ఆఫ్ n/2, n అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, chi-square అంటే మనకి వేరియేట్. ఇక లిమిట్స్ ఎలా ఉంటాయంటే 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు chi-square ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి మనం కంటిన్యూస్ అనుకున్నాం కదా. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మనకి లిమిట్స్ ఏంటి అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో -∞ టు +∞, -∞ టు +∞. కానీ ఎందుకు ఇక్కడ లిమిట్స్ 0 టు ఇన్ఫినిటీ తీసుకుంటున్నాము అంటే మనకి ఇక్కడ స్క్వేర్ చేస్తేనే chi-square అవుతుంది, స్క్వేర్ చేస్తేనే chi-square అవుతుంది. సో ఇప్పుడు నెగిటివ్ వాల్యూస్ తీసుకుని మనం స్క్వేర్ చేస్తే వచ్చేవి ఏంటి అంటే పాజిటివ్ వాల్యూస్. సో అందుకని మనం ఏం తీసుకుంటామంటే 0 టు ఇన్ఫినిటీ లిమిట్ అవుతుంది. chi-square లిమిట్స్ ఏంటి 0 టు ఇన్ఫినిటీ. ఈజ్ కాల్డ్ ఏ chi-square డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఈ పీడిఎఫ్ని ఎలా డిరైవ్ చేస్తున్నాం అనేది మన టాస్క్. ఆల్రెడీ మనం chi-square డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్ గురించి రాసుకున్నాం కదా, ఇది ఎలా డిరైవ్ అయిందో చూద్దాం. సో ఇక్కడ మనం
కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ రాయాలంటే మనకి ఎన్ ఇండిపెండెంట్ వేరియట్స్ కావాలి. సో ఇఫ్ x1, x2, and so on xn ఆర్ n independent normal variates with mean mu1, mu2 and so on mun and variance sigma 1 square, sigma 2 square and so on sigma n square. సో దీన్ని మనం అన్నిసార్లు నోటేషన్ డైరెక్ట్గా నోటేషన్లో రాయాలి అంటే xn ఉన్నాయి కాబట్టి xi ఫాలోస్ n ఆఫ్ mu I, sigma I square. ఈ I అనేది ఇండికేషన్ ఏంటి 1 to n అని అర్థం. బై ద డెఫినేషన్ ఆఫ్ chi-square వేరియట్. మనకి chi-square వేరియట్ ఏం చెప్తుంది? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది స్టాండర్డ్ నార్మల్ వేరియట్స్. సో chi-square ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ xi మైనస్ mu I బై సిగ్మా I హోల్ స్క్వేర్. సో దీన్ని మనం xi మైనస్ mu I బై సిగ్మా ఐని ఏమనుకుంటామంటే zi అనుకుంటాం. z ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ mu బై సిగ్మా కదా. అలా మనం ఎన్ని వేరియట్స్ తీసుకున్నాం? I వేరియట్స్ తీసుకున్నాం. xi మైనస్ mu I బై సిగ్మా I. సో అందుకని చెప్పి దీన్ని కూడా మనం ziగా తీసుకుంటాం. సో దీని అంతర్ ప్లస్ మనం ఇప్పుడు ఏం రాస్తామంటే zi స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. సిన్స్ xi's ఆర్ ఇండిపెండెంట్ దెన్ zi కూడా ఇండిపెండెంటే అవుతుంది. xi'లు అన్నీ కూడా మనం ఇండిపెండెంట్ అనేగా తీసుకున్నాం. xi'లు ఎప్పుడైతే ఇండిపెండెంట్ అవుతాయో zi కూడా ఏమవుతుందంటే ఇండిపెండెంట్ అవుతుంది. సో అందుకని మనం ఇప్పుడు దేనికి కన్సిడర్ MGF ద్వారా మనం డెరివేషన్ని డిరైవ్ చేస్తాం. లెట్ us కన్సిడర్ MGF ఆఫ్ chi-square. MGFకి నోటేషన్ ఏంటి? ఇది జనరల్ ఫార్ములా mx ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e పవర్ tx. ఓకేనా? MGF ఫార్ములా ఏంటి? mx ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e పవర్ tx. సో ఇక్కడ మనం MGF దేనికి రాస్తున్నామంటే chi-squareకి కాబట్టి x ప్లేస్లో మనం chi-squareని తీసుకుంటాం. m chi-square ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు మామూలుగా అయితే మనకి ఏం రాయాలి? m chi-square ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e పవర్ t chi-square. ఓకేనా? సో ఇప్పుడు m chi-square tని chi-square దేనికి ఈక్వల్ అవుతుంది? సమ్మేషన్ zi స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. chi-square దేనికి ఈక్వల్ అవుతుంది? సమ్మేషన్ zi స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనం m సమ్మేషన్ zi స్క్వేర్ ఆఫ్ t జస్ట్ chi-square ప్లేస్లో నేను సమ్మేషన్ zi స్క్వేర్ని రీప్లేస్ చేశాను. m సమ్మేషన్ zi స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? సమ్మేషన్ని ఎక్స్పాండ్ చేయండి. సమ్మేషన్ ఎక్స్పాండ్ చేయడం అంటే zn1 స్క్వేర్ I ప్లేస్లో 1 నుంచి n వరకు సబ్స్టిట్యూషన్ z1 స్క్వేర్ ప్లస్ z2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ zn స్క్వేర్ ఆఫ్ t. ఇది మనకి ప్రాపర్టీ. MGFలో ప్రాపర్టీ ఏం చెప్తుందంటే m సమ్ ఆఫ్ ది n ఇండిపెండెంట్ వేరియట్స్ MGFని మనం మల్టిప్లికేషన్స్గా రాసుకోవచ్చు. సమ్ ఆఫ్ ది n ఇండిపెండెంట్ వేరియట్స్ యొక్క MGFని మనం ప్రొడక్ట్ ఆఫ్ ది ఇండిపెండెంట్ MGFగా రాసుకోవచ్చు. సో అంటే ఇక్కడ ఇండిపెండెంట్ m z1 స్క్వేర్ ఆఫ్ t ఇంటూ అలాగే m z2 స్క్వేర్ ఆఫ్ t ఇంటూ అండ్ సో ఆన్ m zn స్క్వేర్ ఆఫ్ t. ఇది MGF యొక్క ప్రాపర్టీ నుంచి రాసుకున్నాం. MGF ప్రాపర్టీ నుంచి దీన్ని రాసుకుంటాం. ఇప్పుడు zi స్క్వేర్ కదా, ఇక్కడ z1 స్క్వేర్ ఉంది, z2 స్క్వేర్ ఉంది, అలా ఎంతవరకు ఉన్నాయి మనకి? zn స్క్వేర్ వరకు ఉన్నాయి. సిన్స్ zi స్క్వేర్ ఆర్ ఐడెంటికల్లీ ఇండిపెండెంట్లీ డిస్ట్రిబ్యూటెడ్ IAD వేరియబుల్స్ వి MGF ఆఫ్ z స్క్వేర్ ఇన్ జనరల్. ఎప్పుడైతే ఇవన్నీ మనం IADs అంటున్నామో మనం అన్నిటికి ఈక్వల్ ఉంటుందని అర్థం. ఓకేనా? IAD అంటున్నాము అంటే ఇక్కడ మనకి z1 స్క్వేర్కి ఏదైతే MGF ఉంటుందో z2 స్క్వేర్కి అదే అవుతుంది. అన్నిటికీ కూడా మనకి సేమ్ MGF ఉంటుంది. అందుకే మనం డైరెక్ట్ దేన్ని తీసుకుంటామంటే ఓన్లీ z స్క్వేర్కి మాత్రమే మనం MGFని కాలిక్యులేట్ చేస్తాం. mz స్క్వేర్ ఆఫ్ t. mz స్క్వేర్ ఆఫ్ t అంటే ఏం రాయొచ్చు? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e పవర్ tz స్క్వేర్. దీన్ని ఇక్కడ మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e పవర్ tz స్క్వేర్ అని రాయొచ్చు. సో ఇక్కడ మనం కంటిన్యూస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్స్పెక్టేషన్ కాస్త మనం దేంట్లో మారుస్తాం? ఇంటిగ్రేషన్లోకి మారుస్తాం. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ e పవర్ tz స్క్వేర్ ఇంటూ f ఆఫ్ z dz. ఓకేనా? ఇది మనకి కంటిన్యూస్ కాబట్టి మనం ఏం చేయాలి? ఇంటిగ్రేషన్స్లోకి మార్చాలి. f ఆఫ్ x ఫార్ములా ఏంటి? 1/√2 పై సిగ్మా e పవర్ -1/2 x మైనస్ మ్యూ బై సిగ్మా హోల్ స్క్వేర్. ఎప్పుడు మనకి ఇదంతా కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క PDF. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ PDF కాదు, మనకు కావాల్సింది ఏంటి? z యొక్క PDF. z PDF కావాలి అంటే x మైనస్ మ్యూ బై సిగ్మా స్క్వేర్ దేనికి ఈక్వల్ అవుతుంది? n ఆఫ్ 0, సిగ్మా స్క్వేర్కి. x మైనస్ మ్యూ బై సిగ్మా ఈజ్ ఫాలోస్ n ఆఫ్ 0, 1. అంటే ఈ x మైనస్ మ్యూ బై సిగ్మా దేనికి ఈక్వల్ అవుతుంది? zకి ఈక్వల్ అవుతుంది. z ఆఫ్ n ఆఫ్ 0, 1.
అంటే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ కావాలి. మన దగ్గర ఉన్నది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఈ ఈక్వేషన్లో ఎక్స్ మైనస్ మ్యూ ఉన్న ప్లేస్లో మీరు జెడ్ని రాస్తే సరిపోతుంది. ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా ప్లేస్లో ఏం రాయాలి, జెడ్ రాయాలి. ఎందుకంటే జెడ్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మాకి ఈక్వల్ అవుతుంది. 1/√2π. ఇక్కడ సిగ్మా ఉంది కదా, సిగ్మా ఇక్కడ సిగ్మా స్క్వేర్ ఏమవుతుంది, మ్యూ 0 అవుతుంది, సిగ్మా స్క్వేర్ అనేది 1 అవుతుంది. సిగ్మా స్క్వేర్ 1 అవుతే సిగ్మా ఈక్వల్స్ టు ఏమవుతుంది, 1 అవుతుంది. అందుకే సిగ్మా ప్లస్లో మనం 1ని రీప్లేస్ చేస్తాం. 1/√2π ఈ పవర్ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా ప్లస్ నువ్వు జెడ్ని రాసుకుంటే z²/2 మైనస్ z²/2. ఇది ఎఫ్ ఆఫ్ జెడ్ అవుతుంది. అంటే స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేయాలి. ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లేస్లో మనం 1/√2π ఈ పవర్ మైనస్ z²/2ని రాసుకుంటాం. చూడండి, 1/√2π ఈ పవర్ మైనస్ z²/2 dz. ఇక్కడ మనకి 1/2π అనేది కాన్స్టెంట్. అంటే జెడ్ లేని టర్మ్స్ అన్నీ కూడా మనకి కాన్స్టెంట్స్. ఎందుకంటే మనం విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం కాబట్టి జెడ్ లేని టర్మ్స్ అన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ అవుతాయి. సో ఇక్కడ ఇంటిగ్రల్ ఈ పవర్ ఉంది కదా, దీంట్లో మనం ఇంటిగ్రల్ -∞ 1/√2π కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాసుకుంటాము 1/√2π. రెండిట్లోంచి కూడా ఈ పవర్ మైనస్ని కామన్ తీస్తున్నాను, z² కూడా కామన్ తీస్తున్నాను. ఇక్కడ మైనస్ z² కామన్ వెళ్ళిపోతే ఇంక మిగిలింది ఏంటి, 1/2 పాజిటివ్ టర్మ్ ముందు రాస్తున్నాను. ఇక్కడ మైనస్ లేదు కామన్ తీసాం కాబట్టి మన దగ్గర మైనస్ ఉంటుంది. z² కామన్ వెళ్ళిపోయింది, ఇంక మిగిలింది 2t అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం తీయండి. ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, 1 - 2t/2 ఇంటూ z² dz 1/√2π. ఇది ఇక్కడ ఎలా ఉంది అంటే మనకి ఈవెన్ ఫంక్షన్లో వస్తుంది. ఈవెన్ ఫంక్షన్ అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అయితే కనుక అది మనకి ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. లేదు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే కనుక ఆడ్ ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ జెడ్ ఏంటి ఇక్కడ మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది, మైనస్ ఆఫ్ 1 - 2t/2 z². ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ మైనస్ జెడ్ రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ 1 - 2t/2 z². దీన్ని ఎఫ్ ఆఫ్ మైనస్ జెడ్ అంటే జెడ్ ప్లస్ మైనస్ జెడ్ని సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఆఫ్ 1 - 2t/2 జెడ్ ప్లేస్లో ఏం రాయాలన్నాను, మైనస్ జెడ్ని రాయాలి హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ 1 - 2t/2 మైనస్ జెడ్కి స్క్వేర్ చేస్తే మళ్ళీ అగైన్ వచ్చేది ప్లస్ z². అంటే ఇప్పుడు నువ్వు ఎఫ్ ఆఫ్ జెడ్కి ఇదే ఈక్వేషన్, ఎఫ్ ఆఫ్ మైనస్ జెడ్కి ఇదే ఈక్వేషన్. అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ జెడ్ అయింది. ఇలా అయింది కాబట్టి దీన్ని మనం ఏమనుకుంటామంటే ఈవెన్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడైనా ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు దాన్ని మనం 2 ఇంటూ ఇంటిగ్రల్ -∞ కాస్త 0 to ∞ రాయాలి. ఇలా ఎప్పుడైతే మీకు ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అయిందో ఈవెన్ ఫంక్షన్ అప్పుడు ఏం రాయాలంటే 2 ఇంటూ ఇంటిగ్రల్ అని చెప్పి మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలి. ఆ లిమిట్స్ కూడా ఎలా రాయాలంటే 0 to ∞ అని తీసుకోవాలి. ఇప్పుడు -∞ కాస్త ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఈ ఫంక్షన్ అంతా దేంతో మల్టిప్లై అవుతుంది, 2తో మల్టిప్లై అవుతుంది. ఈవెన్ ఫంక్షన్ అయ్యింది కాబట్టి 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to ∞ ఈ పవర్ మైనస్ ఆఫ్ 1 - 2t/2 ఇంటూ z² ఇంటూ dz. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయడానికి z²ని ఎలా తీసుకుంటున్నాము అంటే z²ని y అని తీసుకుంటున్నాం. z² y అయితే z ఏమవుతుంది, √y అవుతుంది. ఇక్కడ దీనికి డెరివేటివ్ z² డెరివేటివ్ 2z dz, yకి డెరివేటివ్ dy. దీని నుంచి dz ఏమవుతుంది, dy/2z dy/2z. జెడ్ దేనికి ఈక్వల్ అయింది, √yకి కాబట్టి జెడ్ ప్లేస్ నువ్వు వైకి రాసుకుంటావు dy/2√y. అంటే ఇప్పుడు నువ్వు ఈ ఫంక్షన్ అంతట్లో z² నేమో y అని రీప్లేస్ చేస్తావు, dz నేమో dy/2√y అని రీప్లేస్ చేస్తావు. ఇప్పుడు జెడ్ని మారుస్తున్నప్పుడు లిమిట్స్ కూడా మార్చాలి. అంటే ఇక్కడ జెడ్లో ఉన్న ఫంక్షన్ అంతా దేంట్లోకి మారుతుంది అంటే వైలోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ జెడ్కి ఉన్న లిమిట్స్ కదా, మరి వైకి మార్చాలి కాబట్టి లిమిట్స్ మనకి సేమ్ అవుతాయి. 0 ఉందనుకోండి, 0 సబ్స్టిట్యూట్ చేయండి. y ఈజ్ ఈక్వల్స్ టు z², 0² అంటే y ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, 0. y ఈక్వల్స్ టు z² కదా, z వాల్యూ ఇక్కడ 0 తీసుకున్నాం అనుకోండి, y ఈక్వల్స్ టు 0 అవుతుంది. ∞ తీసుకుంటే y ఈక్వల్స్ టు ∞ అవుతుంది. అంటే సేమ్ లిమిట్స్ వస్తాయి. ఏ ఫంక్షన్కైనా మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 0 ∞ ఉంటే కనుక సేమ్ లిమిట్స్ మనకి అప్లై అవుతాయి. సో 1/√2π 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to ∞ ఈ పవర్ మైనస్
ఆఫ్ 1 మైనస్ 2t/2. ఇదంతా నేను ఏం మార్చట్లేదు, అదంతా కాన్స్టెంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక జెడ్ స్క్వేర్ దగ్గర మనం ఏం తీసుకోవాలి, y రాస్తాను. అలాగే dz అంటే ఏం రాస్తాను, dy/2√y అని రాస్తాను. ఇక్కడ ఉన్న 2ని క్యాన్సిల్ చేయండి. 1/√2 ఈ పవర్ సేమ్ ఫంక్షన్ కంటిన్యూ చేశాను. ఇక్కడ y ఉంది కదా, √y అంటే మనకి మీనింగ్ ఏంటి, అది కూడా డినామినేటర్లో ఉంది. √y అంటే y పవర్ 1/2, అది డినామినేటర్లో ఉంది. న్యూమరేటర్లోకి వెళ్తే మైనస్ యాడ్ అవుతుంది, అంటే y పవర్ -1/2 వస్తుంది. y పవర్ -1/2 నేనేం రాస్తున్నాను అంటే y పవర్ 1/2 -1గా రాస్తున్నాను. ఒకసారి సింప్లిఫై చేయండి. 1 - 2 అంతేనా, 2 ఎల్సిఎం తీస్తే 1 - 2/2, సో -1/2 అవుతుంది. సో అందుకని నేను ఈ ఫంక్షన్ ఏం రాస్తాను అంటే 1/2 -1గా రాసుకున్నాను ఈ √yని dy. ఎందుకు ఇలా రాసాను అంటే దీని అంతటినీ కూడా నువ్వు గామా డిస్ట్రిబ్యూషన్లోకి కన్వర్ట్ చేయడం కోసం. గామా డిస్ట్రిబ్యూషన్ 2 పారామీటర్స్ పీడిఎఫ్ ఏంటి అంటే f of x is equals to a power lambda by gamma of lambda into e power minus ax into x power lambda minus 1. మన అందరికీ తెలిసిందే టోటల్ ప్రాబిలిటీ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 1కి ఈక్వల్ అవుతుంది. అంటే దీని అంతటినీ మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది, 1కి ఈక్వల్ అవుతుంది. సో అందుకని చెప్పి మనం ఇంటిగ్రల్ 0 to ∞ e power minus ax ఇంటిగ్రల్ 0 to ∞ కదా, 0 to ∞ a power lambda by gamma of lambda into e power minus ax x power lambda minus 1 dx is equals to దేనికి ఈక్వల్ అవుతుంది, 1కి ఈక్వల్ అవుతుంది. ఇదంతా కాన్స్టెంట్, ఎక్స్ లేని టర్మ్ అంతా కూడా కాన్స్టెంటే. మనం dx చేస్తున్నాం కాబట్టి దీన్ని అవుట్ సైడ్ రాసామనుకోండి ఏ పవర్ ల్యాండా బై గామా ఆఫ్ ల్యాండా అవుతుంది. దీన్ని నేను ఆర్హెచ్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, గామా ఆఫ్ ల్యాండా బై ఏ పవర్ ల్యాండా అవుతుంది. అందుకే దీని అంతటికి దీన్ని మనం గామా ఇంటిగ్రల్ అంటాం, గామా ఇంటిగ్రల్. సో ఇంటిగ్రల్ 0 to ∞ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఎక్స్ పవర్ ల్యాండా మైనస్ 1 దేనికి ఈక్వల్ అవుతుందంటే దీని రెసిప్రోకల్ గామా ఆఫ్ ల్యాండా బై ఏ పవర్ ల్యాండా. ఒకసారి మనం ఈ ఫంక్షన్ని అబ్జర్వ్ చేస్తే ఈ పవర్ మైనస్ ఏ, ఇదంతా కూడా ఏ అనుకున్నారనుకోండి, ఏ ఎక్స్ పవర్ ల్యాండా మైనస్ 1 డివై. సో ఈ ఫామ్లోకి వచ్చింది కాబట్టి దీన్ని ఏం రాస్తాం అప్పుడు, గామా ఆఫ్ ల్యాండా 1/√2 కామన్, గామా ఆఫ్ ల్యాండా ప్లస్ ఇక్కడ మనకు ఉన్నది ఏంటి 1/2, గామా ఆఫ్ 1/2 బై ఏ పవర్ ల్యాండా అంటే ఏంటి, ఇక్కడ మనకి 1 - 2t/2 మైనస్ వేయకూడదు. ఇక్కడ కూడా మనకి కామన్గా మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోకూడదు. ఓన్లీ మైనస్కి వైకి ఉన్న కోఎఫిషియంట్ ఏది ఉందో అది తీసుకోవాలి. 1 - 2t/2 హోల్ పవర్ ల్యాండా కదా, ల్యాండా ఎంత ఇక్కడ మనకి 1/2. అంటే ఈ ఫంక్షన్ అంతటినీ కూడా నువ్వు గామా ఇంటిగ్రల్ యూజ్ చేసి ఎలా కన్వర్ట్ చేసావు, గామా ఆఫ్ 1/2 బై 1 - 2t/2 హోల్ పవర్ 1/2కి కన్వర్ట్ చేసావు. ఇక్కడ గామా ఆఫ్ 1/2 అంటే ప్రాపర్టీ ఏంటి అంటే √π. గామా ఆఫ్ 1/2 దేనికి ఈక్వల్ అవుతుంది, √πకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ చూడండి √2π కదా, √2π నేను రాస్తాను అంటే 2 పవర్ 1/2 √π అని రాసుకోవచ్చా, √2 ఇంటూ √π కదా, √2 అంటే 2 పవర్ 1/2 కదా, √π అంటే మనకి గామా ఆఫ్ 1/2గా రాసుకోవచ్చు. సో ఇక్కడ √π, ఇక్కడ గామా ఆఫ్ 1/2 క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే గామా ఆఫ్ 1/2 దేనికి ఈక్వల్, √π గామా ఆఫ్ 1/2 రెండు క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూడండి 2 పవర్ 1/2, ఇక్కడ డినామినేటర్లో ఉంది, ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ 2 పవర్ 1/2, ఇక్కడ ఈ 2 పవర్ 1/2 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఈ ఫంక్షన్ అంతట్లో మనకి మిగిలింది ఏంటి అంటే 1/1 - 2t హోల్ పవర్ 1/2 మిగిలింది. సో ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్లో తీసుకురావడం కోసం ఏం చేస్తాను, పవర్లో మైనస్ యాడ్ చేస్తాను. 1 - 2t హోల్ పవర్ -1/2. ఇదంతా ఏంటి అంటే mz(t). మనం జెడ్కే కదా మనం mgfని కాలిక్యులేట్ చేస్తున్నాము. mz²(t)కి మనకి ఇది ఈక్వల్ అవుతుంది mz²(t). mz²(t) ఆల్రెడీ ఇందాక అనుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఐఏడీస్ కాబట్టి ఇదే z1కి ఈక్వల్ అవుతుంది, ఇదే z2² ఈక్వల్ అవుతుంది, ఇదే zn²కి అవుతుంది. అందుకే చూసండి మూమెంట్ mgf ఆఫ్ z1², mgf ఆఫ్ z2², అలాగే mgf ఆఫ్ zn² ఇవన్నీ ఈక్వల్. దేనికి ఈక్వల్ అవుతున్నాయి అంటే 1 - 2t హోల్ పవర్ -1/2కి ఈక్వల్ అవుతున్నాయి. z1² అంటే మనకి స్క్వేర్ ఆఫ్ ది స్టాండర్డ్ దేనికి ఈక్వల్ అవుతుంది, chi² కదా ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ z ఉన్న ప్లేస్లో మీరు దేనికి రాస్తారు, chi²కి రాస్తారు. chi² ఆల్రెడీ ఇక్కడ రాసారు చూడండి ప్రాపర్టీ, m chi² దేనికి ఈక్వల్ రాసుకున్నారు, mz1² ఇంటూ mz2² ఇంటూ అండ్ సో అండ్ సో. అంటే ఇవన్నీ మల్టిప్లికేషన్స్. ఆల్రెడీ మన దగ్గర వీటికి
ఫంక్షన్ ఏంటి 1 - 2t హోల్ పవర్ -1/2. ఇప్పుడు దీని అంతటికి 1 - 2t హోల్ పవర్ -1/2. దీనికి సేమ్ ఎంజీఎఫ్. అలా Z1 వరకు అన్నిటికి సేమ్ ఎంజీఎఫ్ కాబట్టి ఇవన్నిటిని కూడా మల్టిప్లికేషన్ చేయాలి. n టైమ్స్ సేమ్ కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తున్నాం. a ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ అని చెప్పి n టైమ్స్ రాస్తే నువ్వు ఏం రాయాలి, a పవర్ n అని రాస్తావు. సో సేమ్ కాన్స్టెంట్ నువ్వు ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నావు, n టైమ్స్. అంటే 1 - 2t హోల్ పవర్ -1/2 హోల్ పవర్ n అని అర్థం. సో నువ్వు హోల్ పవర్ అంటే ఏం రాసుకోవచ్చు, -n/2 అని రాయొచ్చు కదా. సో అందుకే 1 - 2t హోల్ పవర్ -n/2. సో ఇప్పుడు మనం ఆల్రెడీ గామా డిస్ట్రిబ్యూషన్ నుంచే కదా దీన్ని తీసుకొచ్చావు, గామా ఇంటిగ్రల్లోకి ఇవన్నీ మార్చుకునే కదా చేసావు. కాబట్టి దిస్ లుకింగ్ టు బి ఎ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ గామా డిస్ట్రిబ్యూషన్ విత్ 2 పారామీటర్స్ 1 - t/a హోల్ పవర్ లాంబ్డా. మీరు ఒకసారి గామా డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళి చూస్తే గామా డిస్ట్రిబ్యూషన్ యొక్క మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఏంటి అంటే 1 - t/a హోల్ పవర్ లాంబ్డా. ఇప్పుడు ఇది ఒకలాగే ఉంది అని అనుకుంటున్నాం. ఎలా అవుతుందో చూడండి, 1 - 2t హోల్ పవర్ -n/2 కదా. ఇక్కడ 1 - ఓకే. కాకపోతే ఇక్కడ t/a ఇక్కడ ఉన్నది ఏంటి 2t. సో t ఎక్కడే రావాలి అంటే నేను ఏం చేస్తున్నాను అంటే ఈ 2ని డినామినేటర్లో తీసుకొస్తున్నాను. డినామినేటర్లో తీసుకొస్తే ఏమవుతుంది, 1/2 అవుతుంది. న్యూమరేటర్లో ఉన్న 2ని డినామినేటర్లోకి తీసుకురావాలి అంటే అది 1/2 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి లాంబ్డా ఉంది, ఇక్కడ లాంబ్డా ప్లేస్లో ఏముంది -n/2 అంటే 1 - t/a హోల్ పవర్ లాంబ్డా. రెండు ఒకలాగే ఉన్నాయి. ఎలా అవుతుంది అంటే ఏ ప్లేస్లో 1/2 వస్తుంది, లాంబ్డా ప్లేస్లో n/2 వస్తుంది. సో ఈ రెండు ప్లేస్లో మనం ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక సేమ్ రెండు ఒకలాగే ఉన్నాయి. అందుకని బై యూనిక్నెస్ థియరమ్ ఆఫ్ MGF chi² ఈజ్ ఏ గామా డిస్ట్రిబ్యూషన్ విత్ 2 పారామీటర్స్ 1/2, n/2. సో అందుకే మన ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ chi². సో ఇక్కడ 1/2 ఇక్కడ ఈ ఫంక్షన్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మన పీడిఎఫ్ ఏంటి, గామా డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ ఏ పవర్ లాంబ్డా. ఏ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం మనం 1/2, లాంబ్డా అంటే ఏం తీసుకున్నాం n/2. సో అందుకని 1/2 పవర్ n/2. ఇక్కడ గామా ఆఫ్ లాంబ్డా కదా, గామా ఆఫ్ లాంబ్డా అంటే ఎంత మనకి n/2, గామా ఆఫ్ n/2 ఈ పవర్ -ax. కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్ మనం chi² కదా రాస్తున్నాం. సో అందుకనే chi². ఏ అంటే ఎంత 1/2. సో -1/2 chi². దాన్ని మనం సింపుల్గా -chi²/2 అని రాస్తాం. ఇక్కడ x అంటే ఏం తీసుకున్నాం అనుకున్నాం chi² పవర్ లాంబ్డా దేనికి ఈక్వల్ అవుతుంది n/2 -1. ఫైనల్గా మనకి 1/2 పవర్ n/2 అంటే 2 పవర్ n/2ని డినామినేటర్లో తీసుకొచ్చేయండి. 2 పవర్ n/2ని డినామినేటర్ తీసుకురండి. 1/2 పవర్ n/2 ఇంటూ గామా ఆఫ్ n/2 ఇంటూ ఈ పవర్ -chi²/2 ఇంటూ chi² పవర్ n/2 -1. అంటే ఫైనల్గా నువ్వు గామా డిస్ట్రిబ్యూషన్లో ఏ ప్లేస్లో 1/2, లాంబ్డా ప్లేస్లో n/2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి chi² డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్ వస్తుంది. ఓకేనా. సో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ని బేస్ చేసుకుని మనం chi² డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్ని డెరైవ్ చేస్తాం. సో ఇది chi² డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్. థ్యాంక్ యూ.